పరలోకాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రారంభించాం. మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళకముందు ఆ ప్రదేశాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఏదైనా ఫారిన్ కంట్రీ వెళ్తున్నాం అనుకోండి, ఆ దేశానికి వెళ్ళకముందే ఆ దేశం గురించి కొంత అవగాహన తెచ్చుకుంటాం. ఎలా ఉంటుంది అని, ఆ వాతావరణం ఎలా ఉంటుంది చూస్తాం. దాని తర్వాత అక్కడ ఏం భాష మాట్లాడతారు, అంతేకాకుండా అక్కడున్న కరెన్సీ ఏంటి. కరెన్సీ అంటే మనం ఇక్కడ రూపాయలు వాడతాం, అక్కడ ఏ కరెన్సీ వాడతారన్నది చూస్తూ ఉంటాం. అక్కడ ఆహార పదార్థాలు ఎలాగుంటాయి, వాతావరణం ఎలాగుంటుంది, చల్లగా ఉంటుందా, ఇవన్నీ కూడా ఆ దేశం గురించి కనుక్కుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఆ దేశానికి మనం వెళుతున్నాం కాబట్టి. దేవుని బిడ్డలైన మనం ఒక దేశానికి వెళ్తున్నాం. ఏ దేశం? పరలోకానికి వెళ్తున్నాం. పరలోకాన్ని గురించి తెలుసుకోవాలన్న అపేక్ష మనకు ఉంటుంది. అది న్యాచురల్గానే మన హృదయంలో దేవుడు అది పుట్టిస్తాడనమాట. విశ్వాసులకు ఉండే ఒక లక్షణమే అది. ఏంటంటే పరలోకం గురించి తెలుసుకోవాలన్న ఆశ, అపేక్ష. ఎలా చెప్పారండి అంటే బైబిల్ ఒక వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 16వ వచనం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అంటున్నాడు. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మనం ఇంతకుముందు ధ్యానించాం. ఇక్కడ ఎవరి గురించి ఉంటాయండి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసులు హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరులు మనం చూస్తాం అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళందరూ ఒక్కొక్కరి గురించి మనం చదువుతాం. మోషే, వీళ్ళందరి గురించి చూస్తూ ఉంటాం. వీళ్ళందరి గురించి ఇక్కడ రాసిన మాట ఏంటంటే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోకమైన సంబంధమైన దేశమును కోరుచున్నారు. వాళ్ళ కోరికంతా ఏదంటండి? పరలోకం. అబ్రహాం ఏమో పునాదులు గల ఆ పట్టణాన్ని చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు అనమాట. సో విశ్వాసులు అని మనం చెప్పుకుంటున్నాము అంటే మనకు మనసులో ఒక ఆశ ఉంటుంది. ఏంటో తెలుసా? నేను పరలోకం గురించి తెలుసుకోవాలి. అది ఉంటుంది. అసలు విశ్వాసి కానోడికి పరలోకం అంత పెద్ద జోకులా ఉంటుంది అనమాట. దాని గురించి మనకి ఎందుకంటే అంటారనమాట. ఎందుకంటే విశ్వాసి కాదు కాబట్టి. మొదటి పేతురులో కూడా ఈ విషయాన్ని చూస్తామండి. చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఎదురు చూస్తూ ఉంటామండి. మీరు చూడండి మళ్ళీ మొదటి పేతురు 1వ అధ్యాయము, ఎక్కడ మొదటి అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు. ఇప్పుడు చూడండి, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించు. చూడండి, మీ విశ్వాసమునకు ఫలమును అంటున్నాడు. మన విశ్వాసానికి ఫలం ఏది అంటే మనకి రివార్డ్ ఏది? పరలోకం. దానికోసం ఆనందంతో చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందిస్తున్నాం అనమాట. పరలోకంకి వెళ్ళిపోతున్నాం అన్న సంతోషం మన హృదయంలో ఉంటుందండి. సరే, అదే మనసు మనకుంది కాబట్టి దేవుడు కూడా మన కొరకు పరలోకం గురించి ఇక్కడ రాయించాడు. ఎంతకీ మీరు పరలోకం కోసం ఎందుకు చెప్తున్నారండి అంటే ఈ భాగంలో ప్రభువు చెప్తున్న ఈ కొండ మీద ప్రసంగంలో 2 సార్లు పరలోకం గురించి ఎత్తాడు. ఎక్కడెక్కడ మనం చూసాం? 20వ వచనంలో బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. సో దేవుని రాజ్యం అంటున్నాడు. మళ్ళీ 23వ వచనంలో చూస్తే ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పది. సో పరలోకం కోసం మాట్లాడుతున్నాడు ప్రభు. సో పరలోకం గురించి అందుకోసం మనం స్టడీ చేస్తున్నాం. 5 ప్రశ్నలు మీ ముందు పెట్టాను గత వారం. ఎంతమందికి జ్ఞాపకం ఉంది? పుస్తకాలు ఎత్తున్నారు చాలామంది, గుర్తులేదు అనమాట. మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? అసలు యేసు ప్రభు పరలోకం గురించి ఎందుకు ప్రస్తావించాడు, పరలోకం గురించి ఎందుకు రాశాడు అన్నది మొదటి ప్రశ్న. అసలు పరలోకం గురించి ఎందుకు మాట్లాడాడు, ఎందుకు ప్రస్తావించాడు, అది మొదటి ప్రశ్న. రెండోది, పరలోకం ఎలా ఉంటుంది పరలోకం, అది రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, పరలోకంలో మనం ఏం చేస్తాం, మన పని ఏంటి, మనం వెళ్ళి అలాగా అన్నిట్లో అలా చూస్తూ ఉంటామా, ఏం చేస్తామంటే అక్కడ ఏం పని ఉంటుంది, అది ఈవేళ ఆ ప్రశ్న లోతుగా మనం స్టడీ చేయబోతున్నాం. నాలుగో ప్రశ్న ఏంటంటే పరలోకంకి వెళ్ళే వరకు ఉండే లక్షణాలు ఏంటి,
ఎవరు వెళ్తారు పరలోకానికి? అక్కడికి వెళ్ళే వరకు ఉండే లక్షణాలు ఏంటి? ఐదోది ఏంటంటే ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే ప్రభు ఒక దగ్గర అన్నాడు, ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడు అని అన్నాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం. సో అది కూడా మనం చాలా ఇంపార్టెంట్, మనం అర్థం చేసుకోవాలి ఆ ప్రశ్న. సో 5 ప్రశ్నలు మన ముందు పెట్టి, ఇలా ప్రశ్నలు ఎందుకు వేసుకున్నామంటేనండి, ఇలా ప్రశ్నలు వేసినప్పుడు ఒక సబ్జెక్ట్ని మనం క్లియర్గా అర్థం చేసుకుంటాం, మన మైండ్ పనిచేస్తుంది, బైబిల్ స్టడీ చేస్తాం అన్నమాట. సో మొదట అసలు ప్రభు ఇక్కడ పరలోకాన్ని గురించి ఎందుకు ప్రస్తావించాడండి అని అంటే, ఎందుకంటే తెలుసా, 23వ వచనం చూడండి, మనం ఆనందించి గంతులేయడానికంట, సంతోషించి గంతులేయడానికంట. 23వ వచనం చూడండి, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి. ప్రభు పరలోకం గురించి ఎందుకు మాట్లాడాడు తెలుసా? ఆ పరలోకం గురించి అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటండి, సంతోషించి గంతులు వేయాలంట. అంత సంతోషం ఉండాలండి. ఇప్పుడు చూడండి, పిల్లలకి నాన్న మనం ఆ ఊరు వెళ్తున్నాం అని అనేటప్పటికీ ఆ ఊరు ఎలా ఉంటుందో ఏంటో వాళ్ళకి తెలీదు. మొత్తానికి వీళ్ళు మాత్రం ఏం చేస్తూ ఉంటారు, గెంతేస్తారు. మా డాడీ వాళ్ళు ఊరికి తీసుకెళ్తున్నారు. మనం కూడా ప్రభు అన్నాడు అంతే, నాన్న నేను వస్తున్నాను, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను అని చెప్పి అనేటప్పటికి ఆ మాటనంటండి ఆయన బిడ్డలైన మనం సంతోషించి ఏం చేయాలంటండి, గంతులు వేయాలంటారా. వి షుడ్ రిజాయిస్ అనమాట. మనకు ఒకవేళ ఈ లోకంలో ఏదన్నా మన సంతోషాన్ని తీసేస్తుందంటే ఒక్కసారి పరలోకాన్ని జ్ఞాపకము చేసుకోండి. అంత శ్రేష్టమైన ప్రదేశాన్ని నీ కొరకు నా కొరకు ప్రభు సిద్ధపరిచాడు. అక్కడికి వెళ్ళిపోతున్నాం త్వరలో. అక్కడ ఉంటుందండి నిజమైన సంతోషం. ఆనందించి కంతులేస్తాం పరలోకం గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే. సో నేను గత వారం ఈ ప్రశ్నకు చెప్తున్నప్పుడు లూకాసు వార్తలో 2 వాక్యం చెప్తున్నారని చెప్పాను. ఎవరెవరు? బాప్తిస్మ ఇచ్చే యోహాను వాక్యం చెప్పాడు, తర్వాత యేసు ప్రభు వాక్యం చెప్పాడు. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆయన చెప్పిన వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, మారు మనసు పొందండి, ఎందుకంటే ఉగ్రత ఉంది. ఏముంది? ఉగ్రత ఉంది, అగ్ని ఉంది. గొడ్డలి వేరు దగ్గర పెట్టాడు ప్రభు. ఎవరైనా మారు మనసు పొందకపోతే నరికి ఎక్కడేస్తాడు? అగ్నిలో వేస్తాడు. మారు మనసు పొందండి, నరకం నుంచి తప్పించుకోండి అని చెప్పి అగ్నిని, ఉగ్రతను ఆయన ఆ రీతిగా ఆయన వాక్యం చెప్తున్నాడు. ఆయన ఉగ్రతను, దేవుని ఉగ్రతను గురించి, నరకాన్ని గురించి, అగ్ని గురించి చెప్తూ పశ్చాత్తాపడండి అని చెప్తున్నాడు అనమాట. సో బాప్తిస్మ ఇచ్చే యోహాను వాక్యం విన్నప్పుడు గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపడాలి. అయ్య బాబోయ్, ఇంత ఘోరమైన నరక శిక్ష, ఉగ్రత ఉందా అని చెప్పి పశ్చాత్తాపడి గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపడాలి. కానీ ప్రభు ఆయన చెప్పే వర్తమానంలో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆయన అంటాడు, నువ్వు పశ్చాత్తాపడితే నరకం నుంచి తప్పించడమే కాదు, నీకు పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాను, పరలోకాన్ని ఇస్తున్నాను. సో ప్రభు వాక్యం విన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సంతోషించి గంతులు వేయాలంటండి. ఒక పక్కన గుండెలు బాదుకోవాలి, పశ్చాత్తాపడాలి కాదు, ఆనందించి గంతులు వేయాలన్నమాట. ఎందుకంటే ప్రభు పరలోకం మన కొరకు సిద్ధపరిచాడని. దానికోసమే మనం మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం ఒక చిన్న ప్రభు చెప్పిన ఉపమానం మనం చూసాం. ప్రభు పిల్లల గురించి చెప్పాడు. సంతకి వెళ్ళినప్పుడు పిల్లలు 2 ఆటలు ఆడతారు. ఏంటి 2 ఆటలు? ఒకళ్ళేమో పెండ్లి ఆట, ఒకటేమో చావు ఆట కదండి. వాళ్ళకి ఆ కాలంలో క్రికెట్ ఇలాంటి కబడ్డీ ఇలాంటివి లేవు. ఏమున్నాయి? చావు ఆట, పిల్లాట ఎలాగాడేవారంటే, ఇద్దరిని కూర్చోబెట్టి ఒక ఆయనేమో పిల్లను గ్రోవి ఊదినట్టు యాక్షన్ చేస్తూ ఉంటే వేరే పిల్లలందరూ ఏం చేయాలి? నాట్యం ఆడాలి. ఈ పిల్లను గ్రోవికి చూసి వాళ్ళు నాట్యం ఆడాలి. అదొక గేమ్, అదొక ఆట. ఇంకో ఆట ఏంటంటే చావు ఆట. ఒక అతను పడుకోబెట్టేవారు, దండేసేవారేమో, ఏం చేసేవారో మొత్తం మీద. వీళ్ళేమో ఓ రోధించినట్టు యాక్షన్ చేస్తుంటే వేరే వాళ్ళందరూ ఏం చేయాలి? గుండెలు బాదుకోవాలంట. అదొక ఆట వాళ్ళకి. కానీ ప్రభు ఆ 2 సంఘటనలు ఉపయోగించి అంటున్నాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను నరకాన్ని గురించి, ఉగ్రతను గురించి చెప్తూ పాప క్షమాపణ పొందండి అని చెప్తా ఉంటే ఆ పిల్లలు ఎలాగైతే రోధిస్తున్నారో అలా రోధించి గుండెలు బాదుకోలు. అయితే ఆ సందర్భంలో కొంతమంది పిల్లలట అలా గుండెలు బాదుకోవట్లేదట. ఎందుకంటే పిల్లలు కదా, ఓ సరే నేను గుండెలు బాదుకోనని చెప్పి అనేవాళ్ళు ఉన్నారంట. అలా ఉన్నారు మీరు అంటున్నాడు, కానీ గుండెలు బాదుకోవాలని చెప్తున్నాడు. అలాగే పిల్లను గ్రోవు వాయిస్తున్నట్టుగా మీకోసం ఒక పరలోకాన్ని సిద్ధపరిచాను అన్నట్టు ప్రభు వాక్యం చెప్తా ఉంటే ఏం చేయాలి? నాట్యం ఆడాలన్నమాట, ఆనందించాలన్నమాట. సో ఆ సందర్భాన్ని మనం చూసాం. ప్రభు ఎంత పరలోకాన్ని నా కొరకు సిద్ధపరిచావా అని చెప్పి ఆనందించాలన్నమాట, సంతోషించాలన్నమాట. అందుకోసం పరలోకం గురించి అర్థం చేసుకున్నప్పుడు అండి మనం ఎంత త్వరగా నేను పశ్చాత్తాపడాలి అన్న మనసు మనకు వచ్చేయాలన్నమాట.
ఏంటి ఈ పాపాన్ని నేను విడిచిపెడితే చాలా ప్రభు పరలోకాన్ని ఇస్తాడా అని చెప్పి పశ్చాత్తాపడడానికి ప్రోత్సహించాలి పరలోకం మనల్ని. సర్లే, రెండో పాఠం ఏం నేర్చుకున్నాం మనం? రెండో ప్రశ్న ఏంటండి అందుకే? పరలోకం ఎలా ఉంటుందండి? పరలోకం ఎలా ఉంటుందండి? సో దీని గురించి మనం చాలా లోతైన విషయాలు ఇక్కడ ఈ భాగంలో మనం పరలోకం గురించి ఏమని రాస్తుందంటే కొన్ని పదాలు మనం చూసాం. తృప్తి ఉంటుందట. 21వ వచనం ఏముంది? ఇప్పుడు ఆకలి కొని వచ్చిన మీరు ధన్యులు, మీరు తృప్తి పరచుతారు. సో పరలోకంలో ఏముంటుంది? తృప్తి ఉంటుంది. ఇంకా పరలోకంలో ఏముంటుందంటే నవ్వు. ఎక్కడ రాసిందన్నమాట? ఇప్పుడు 21లో ఇప్పుడు ఏడ్చిన మీరు ధన్యులు, మీరు నవ్వు. సో పరలోకంలో తృప్తి ఉంటుంది, పరలోకంలో నవ్వు ఉంటుంది. పరలోకంలో 23లో మనం చూస్తున్నాడు మీరు సంతోషించి గంతులు వేస్తాం పరలోకంలో. సో పరలోకం ఎంత శ్రేష్టమైంది. పరలోకంలో ప్రతిఫలం ఉంటుందని ఉంటుంది. ఎక్కడంటే మీ అదేనా ఉంది, మీరు సంతోషం ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదే. సో పరలోకంలో ఏముంటుందట? ఫలము, ప్రతిఫలం ఉంటుంది అనమాట. సో సరే, ఇంతకీ అది అర్థం చేసుకుంటూ పరలోకాన్ని కొంచెం లోతుగా మనం స్టడీ చేసాం గత వారం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసాం పరలోకం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నకు మనం చూస్తే అది నూతనమైన ఆకాశము, నూతన భూమిలా ఉంటుంది. లేదా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అది పాతది కాదు, దేవుడు క్రొత్తది ఆయన సృష్టించాడు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకున్నామంటే పరలోకంలో ఉండవు, ఏముంటాయి అన్న ప్రశ్న వేసుకున్నాం. ఈ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి అంటే ఇది కొంచెం ఎందుకు చెప్తానంటే మీకు ఒక్కసారి మనం నేర్చుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈవేళ మనం ధ్యానించబోయేవి ఇంకా ఈజీగా మీకు అర్థం అవుతాయనే ఉద్దేశంతో ఒకసారి రివైజ్ చేస్తున్నాను. ఓకే, పరలోకంలో ఉండవండి, మీరే చెప్పాలి నాకు ఆన్సర్. సముద్రం ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, శాపగ్రస్తమైంది ఏది కూడా ఉండదు, రాత్రి చీకటి ఇంకా ఉండవు. అక్కడ ఉండవు, మరణమే ఉండదు. ఎందుకంటే సమాప్తమైనది అంటున్నాడు ప్రభు. ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఏమన్నాడు ఆయన? సమాప్తం. అంటే నిన్ను నన్ను ఆ నిత్య మరణం నుంచి విడిపించడానికి ఏం చేయాలో సమస్తం కూడా ఆయన చేశాడు. ఆ పాపానికి వచ్చే జీతం మరణం. ఆ పాప శిక్ష ఆయన తీసుకొని మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన విశ్వసించిన వారు మరణం చూడరన్నమాట. ఆయన విడుదలిచ్చాడు. మా అందుకోసం పరలోకంలో ఏముండదంటండి? మరణ భయమే ఉండదు. మరి ఏముంటాయి పరలోకంలో? దేవుడు ఉంటాడు, ఆయన బిడ్డలైన మనము ఉంటాం. ఇంకా దేవదూత. పరలోకం అన్నది ఒక ప్రాకారం. ఫస్ట్ ప్రాకారం గురించి నేర్చుకున్నాం. ఆ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉంటాయని నేర్చుకున్నాం. 3 గుమ్మాలేమో తూర్పు వైపు ఉంటాయి, 3 గుమ్మాలేమో పడమర వైపు, 3 గుమ్మాలేమో ఉత్తరం, 3 గుమ్మాలేమో దక్షిణం వైపు ఉంటాయి. గుమ్మాలు పైనేమో పేర్లు ఉన్నాయి. ఏ పేర్లు అండి అంటే ఇశ్రాయేలు గోత్రాల యొక్క పేర్లు ఉన్నాయి. మరి అక్కడ పునాదులు ఉన్నాయంట. ఆ 12 పునాదులు ఉంటే ఆ 12 పునాదుల మీద కూడా 12 అపోస్తలుల పేర్లు ఉన్నాయి. దాని తర్వాత మరి మన పేర్ల సంగతి ఏంటండి అంటే నేను ఇందాక ఒక వచనాన్ని చూపించాను. ప్రకటన గ్రంథం 21:27లో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. సో మనం అందులో ప్రవేశిస్తున్నామంటే మన పేర్లు ఎక్కడున్నాయి? జీవ గ్రంథంలో ప్రభు రాయించాడు. వండర్ఫుల్. సో మన పేర్లు ఉన్నాయి. ఇంకా దాని తర్వాత కొంచెం ప్రాకారం దాటి లోపలికి వెళ్ళామనుకోండి, మరి దాని నిర్మాణం ఎలా ఉందండి? పరలోకపు యొక్క నిర్మాణం 16వ వచనంలో చూస్తే 16వ వచనం చచ్చకమైనది ఉంది కదండి. ఆ పట్టణము చచ్చవుకమైనది అని ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. సో సింపుల్గా మనం జ్ఞాపకం చేసుకుందాం. దాని పొడుగుంది, వెడల్పు ఉంది, తర్వాత ఎత్తు కూడా ఉంది. మనం ఆ వచనాలు చూస్తే మనకు అర్థమైంది. 3 కూడా సమానంగా ఉన్నాయి. పొడుగు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ సమానంగా ఉన్నాయి. ఇంతకీ ఈ పొడుగు, వెడల్పు, ఎత్తు ఎంతండి? పొడుగు అంటే మరి కిలోమీటర్లో మారిస్తే
2208 కిలోమీటర్లు పొడుక మనం చూస్తున్నాం. మరి ఇదంతటినీ దేవుడు దేంతో తయారు చేశాడండి అంటే, దేంతో స్ఫటికము అన్న మాట ఉంది. స్ఫటికము అంటే అర్థం ఏంటో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే గ్లాస్ క్రిస్టల్. గ్లాస్ ఎక్కడ ఉంటుందంటే 18వ వచనం, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడెను, పట్టణము స్వచ్ఛమగు స్ఫటికము. సో గ్లాస్లా ఉంటుంది, గ్లాస్ క్రిస్టల్లా ఉంటుంది అనమాట, పెద్ద క్రిస్టల్లా ఉంటుంది అనమాట. మరి అక్కడ సూర్యుడు ఉండడంట, చంద్రులు ఉండరంట. మరి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? 23వ వచనం, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుంది, గొర్రెపిల్లయే దానికి దీపం. సో యేసు ప్రభు నుంచే ఏమొస్తుందంటే వెలుగు వస్తుంది. సో ఇదంతా గ్లాస్తో ఉంది కాబట్టి ఆ గ్లాసులో నుంచి ఈ వెలుతురు చక్కగా వెళ్ళిపోయి చోట దగ మెరిసిపోతుంది. ఆ దగదగ అన్న మాట ఎక్కడ ఉంటుందంటే 11వ వచనం ఉంటుంది చూడండి, దాని యందలి వెలుగు దగదగా మెరియు సూర్యకాంతం అంతటి అమూల్య రత్నములతో పొరియను. ఎలా మెరుస్తుందంటండి? దగదగ మెరిసిపోద్దంటండి ప్రభు యొక్క మహిమతో. చూడండి, అలాంటి పరలోకాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. అయితే దాన్ని అలంకరించడానికి దేవుడు చాలా విలువైన రత్నాలు దేవుడు వాడాడు. సూర్యకాంతం రాయని, నీలమని, యమునారాయని, పచ్చని, వైడూర్యమని, కెంపని. ఇవన్నీ ఎక్కడున్నాయండి అంటే 18, 19, 20 వచనాల్లో మనం చూస్తాం. నీలము, యమునారాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణరత్నము, గోమేదికము, పుష్పరాగము, సువర్ణల సునీయము, పద్మరాగము, సుగంధము. ఇవన్నీ కూడా అమూల్యమైన రత్నాలతో దేవుడు పరలోకాన్ని అలంకరించాడు. అదే గుమ్మాన్ని దేంతో చేశాడట? ముత్యము. చూడండి 21, దాని 12 గుమ్మములు, 12 ముత్యములు. ముత్యం గురించి నేను గత వారం చెప్పాను, ఎంతమంది జ్ఞాపకం ఉంది? గుమ్మంలో మనం లోపల ప్రవేశిస్తాం కదండి, గుమ్మం లోపలికి ప్రవేశిస్తాం. ఆ గుమ్మాన్ని దేంతో తయారు చేశాడు? ముత్యం అన్నది ఎక్కడ దొరుకుతుందని చెప్పాను? సముద్ర గర్భంలో ఒక గవ్వలా ఉంటుంది కదా, దాని లోపల ఏముంటుంది? ముత్యం తయారు. ఆ ముత్యం కూడా ఎలా తయారవుద్ది? ఆ గవ్వ, ఆ చిన్నది, ఆ జీవి, దాన్ని ఎవరన్నా హాని చేస్తున్నప్పుడు దానికి ఒక రకమైన బాధ వస్తుంది. ఏదైనా గుచ్చుతుంది అనుకోండి, ఏదో చేప వచ్చి ఏదో గుచ్చుతుంది అనుకోండి, ఒక రకమైన బాధ వచ్చి ఆ బాధలో నుంచి ఒక కెమికల్ రిలీజ్ చేస్తుందట. ఆ కెమికల్లో నుండి పుట్టేదే ఏంటట? ముత్యం. అంటే అది నొప్పిలో నుంచి వచ్చింది ఆ ముత్యం, బాధలో నుంచి వచ్చింది ముత్యం. పరలోకాన్ని దేవుడు ముత్యంతో ఎందుకు తయారు చేశాడంటే, యేసు ప్రభు ఆయన బాధ భరించి, పాప శిక్షను భరించి, నీలాంటి పాపి అయిన నాకు నీకు ఆ పరలోక ప్రవేశాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. అందుకోసం ఆ గుమ్మాన్ని దేంతో తయారు చేశాడు? ఆయన ముత్యంతో తయారు చేశాడు. పరలోకం అండి ఆయన కృపతో నిండి ఉందండి. కృప అన్న మాట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అంటే ప్రభు ఖర్చు పెట్టుట ద్వారా నువ్వు నేను అనుభవిస్తున్న గొప్ప సంపద అది. గాడ్స్ రిచెస్ అట్ క్రైస్ట్స్ ఎక్స్పెన్స్. అంటే ప్రభు అనుభవించాడు ఆ బాధను, కాబట్టే నువ్వు నేను అనుభవిస్తున్న ఆ గొప్ప సంపద దేవుని యొక్క కృప. ఆ ముత్యము దేవుని యొక్క కృపను జ్ఞాపకము చేస్తుందన్నమాట. ప్రభు నా పాప శిక్ష నువ్వు భరించావు కాబట్టే ఆ నిత్య పరలోకంలో అడుగుపెట్టే అవకాశం ఒక పాపి అయిన నాకు దొరికిందని చెప్పి ఆ ముత్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇవన్నీ కూడా మనం గత వారం మనం నేర్చుకున్నాం, విలువైన సత్యాలు. అయితే మూడో ప్రశ్నకి వెళ్ళిపోదామండి, చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఇంతకేంటి మూడో ప్రశ్న? పరలోకంలో మనం ఏం చేస్తామండి ఇంతకీ పరలోకంలో? ఈ విలువైన ప్రశ్నకు నేను ఒక 6 విషయాలు చెప్తాను, జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిది, ప్రభుతో అన్యోన్యమైన సహవాసం చేస్తాం. చెప్పండి, ప్రభుతో ఏం చేస్తాం? అన్యోన్యమైన సహవాసం చేస్తాం. క్లోజ్ రిలేషన్షిప్ అనమాట. అన్యోన్యమైన సహవాసం చేస్తాం. ప్రకటన 21:3 చూడండి. ప్రకటన 21 అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు,
దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండు. చక్కటి మాటలు. కాపురముండును, తోడయ్యుండును, దేవుని నివాసమేమో మనుషులతో కూడా ఉన్నది. ఈ పదాలకు అర్థం ఏంటి చెప్పండి? కాపురముండును లేకపోతే తోడయ్యుండును అంటే అర్థం ఏంటంటే ప్రభు మనము ఏకమైపోయి అన్యోన్యమైన సహవాసాన్ని ప్రభుతో గడుపుతాం. చూడండి, ఈ లోకంలో ఆ అన్యోన్యమైన సహవాసం ఎంత విలువైందో అర్థం చేయించడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. చూడండి, ఆంద్రయ ప్రభుని ఫస్ట్ టైం కలిశాడు. ఒక రోజంతా ఆయనతో బస చేశాడు. బస చేయడం అంటే అర్థం ఏంటి? ఆయనతో కలిసి స్పెండ్ చేశాడండి. అది ఎంత అద్భుతమైందో. ఆంద్రయ ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత పరుగుని వెళ్ళి ఎవరు చెప్పాడు? పేతురు నేను ఎవరిని కలిసాను తెలుసా? మెస్సయ్యను కలిసాను. ఆయనతో గడిపాను ఒక రోజంతా. అంతే, ఆయన లాక్కొని వచ్చేసాడు ప్రభు దగ్గరికి. నెక్స్ట్ ఫిలిప్పు ప్రభువుని కలుసుకున్నాడు. ఎవరికి వెళ్ళి చెప్పేశాడు? వెంటనే నతనేలుకి వెళ్ళి చెప్పేశాడు, నతనేలు నేను మెస్సయ్యను కనుక్కున్నాను. మనం ఎవరి గురించి అయితే ఎంతకాలం నేర్చుకున్నామో ఆయన్ని నేను కలుసుకున్నాను. అంటే ఆయనతో కలిసిన అనుభూతి ఎంత విలువైందంటే ఇతరులకు చెప్పకుండా ఉండలేము. సమరయ స్త్రీ ప్రభుతో ఏకాంతంగా కొద్ది సమయం అలా గడిపిందంతే, ఆయన ఇచ్చిన జీవ జలాన్ని త్రాగిందంతే, ఆయన గురించి అర్థం చేసుకుందంతే. ప్రభు తన హృదయాన్ని తెరిచాడు. ఆయన ఇచ్చిన ఆనందం రుచి ఏంటో అర్థం చేసుకుంది. పరుగుని వెళ్ళింది. ఆమె యొక్క ఊరంతటికి కూడా ప్రభుని గురించి చెప్పేసిందండి. ఎంత విలువైన విషయం. పేతురండి రూపాంతరపు కొండ దగ్గర ఏం జరిగింది? ప్రభు పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రయ వీళ్ళు వెళ్ళినప్పుడు ఆయన తన రూపం మార్చాడు. అప్పటి వరకు వాళ్ళ దగ్గర నార్మల్గా మనలాగా ఉన్న వ్యక్తి ఒక్కసారి ఆయన దైవత్వం ఏంటో ఒక్కసారి వాళ్ళ ముందు చూపించాడు అనమాట. అంటే ఆయన అంటే మానవుడిగా ఉన్నాడు, కానీ ఒక్కసారి ఆ మానవ అన్నది పక్కగా పెట్టి ఆయన మహిమేంటో ఒక్కసారి చూపించేటప్పటికి ఎంత బాగుందంటే పేతురు ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఈ ప్లేస్ చాలా బాగుంది నాయన. ఓ పని చేస్తాను, 3 పర్ణశాలలు కడేస్తాను, నీకొకటిని, మోషేకొకటిని, ఏలియా కూడా కట్టేస్తాను, ఎక్కడే ఉండిపోతావు నాయన. అంటే పక్కన తండ్రి అయిన దేవుడు అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినండి. ఆయనకి మీరు సలహా ఇవ్వడం కాదు, ఆయన ఏం చెప్తే మీరు వినండి అంటాడు అనమాట. అంటే ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రభుతో గడిపిన ఆ కొద్ది క్షణాలే ఎంత మధురమైనవంటే వాళ్ళు ఇతరులకి చెప్పకుండా ఉండలేకపోయారు అనమాట. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో ఆ అనుభూతి 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, సంవత్సరం పాటు కాదు, యుగాలు ప్రభుతో మనం గడుపుతాం. అది ఎంత బాగుంటుందో ఆలోచించండి. కాబట్టి పరలోకంలో ఏం చేస్తున్నామండి అంటే ప్రభుతో అన్యోన్యమైన సహవాసం కలిగి జీవిస్తూ ఉంటాం అనమాట. అది ఎంత విలువైనదో. ఆయనతో అలా కలిసినప్పుడు మనకేముంటుందండి అంటే కీర్తన 16:11 చూడండి. కీర్తన 16:11 ప్రభుతో గడిపేటప్పుడు మనకి ఏమి కలుగుతుందో. నీ సన్నిధిని ఏముంటుంది? సంపూర్ణ సంతోషం. ఇంకా నీ కుడి చేతిని నిత్యము సుఖం. సో ప్రభుతో పరలోకంలో గడిపినప్పుడు మనకు 2 ఉంటాయంట, సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. ఆ 2 పదాలు చెప్పండి. సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. సో ప్రభుతో ఏకాంతంగా మనం గడిపినప్పుడు, పరలోకంలో గడిపినప్పుడు ఈ 2 ప్రభు మనకిస్తాడు, సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. ఈ లోకంలో ఆ సంపూర్ణ సంతోషం అనుభవించకుండా ఉంటున్నాం. ఎందుకంటే మన పాపాన్ని బట్టి, మనకున్న కష్టాలను బట్టి ఆ సంపూర్ణ సంతోషాన్ని మిస్ అవుతున్నాం. కానీ పరలోకంలో నేను ఎంత చెప్పాను, మరణం ఉండదు, బాధ ఉండదు, ఏడ్పు ఉండదు, దుఃఖం ఉండదు, ప్రభుతో కలిసి ఉంటాం. కాదండి, ఆ పాపమే ఉండదు, మన సంతోషాన్ని తీసేసి ఆ పాపమే మనలో ఉండదు. కాబట్టి ఆ అనుభూతిని అనుభవిస్తాం. అక్కడున్న మాట సంపూర్ణ సంతోషం, నిత్య సుఖం. అది మొట్టమొదటిది. పరలోకంలో ఏం చేస్తామండి అంటే ప్రభుతో సహవాసం చేస్తాం, ఆ సంపూర్ణ సంతోషాన్ని, ఆ నిత్య సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం అనమాట. రెండోది, పరలోకంలో ఇంకేం చేస్తూ ఉంటాండి అంటే బహుమానాలు పొందుతాం. చెప్పండి, పరలోకంలో ఏం చేస్తామంట? ఈ లోకంలో కూడా మనం ఏదన్నా సాధిస్తే మనకేమిస్తారు? కమాన్, బహుమానాలు ఇస్తారు. సో చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండను.
పరలోకంలో గొప్ప ఫలము మనకి, ఫలము అన్న మాటకు అర్థం ఏంటంటే రివార్డ్. చెప్పండి, రివార్డులు అంటే ఏంటి? అవార్డులు, రివార్డులు అంటాం చూసారా? అంటే ప్రభు మనకి బహుమానాల్ని ఇవ్వబోతున్నాడు. దేనికండి బహుమానాలు ఇస్తాడు అని అంటే, నేను కొంచెం జాగ్రత్తగా చదువుతూ ఉంటే నాకు కనీసం 4 బట్టి ప్రభు మనకి బహుమానాలు ఇస్తాడంటండి. దేనికి అండి అని అంటే, ఒకటి, ఆయన మనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తే పరలోకంలో దేవుడు మనకేమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ఎక్కడ రాస్తుందండి? ఎక్కడ రాస్తుంది? మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 25. బలా నమ్మకమైన మంచి దాసుడా, పాలు పొందుము. ఇక్కడ మనకి ఈ భాగం మనకు తెలుసు, తలాంతుల గురించి చెప్పబడి, కానీ ఇక్కడ మనకు అర్థమవుతుంది దేవుడు పలికిన మాట బలా నమ్మకమైన మంచి దాసుడు. సో దేని బట్టి బహుమానం ఇస్తున్నాడు ఇక్కడ? నమ్మకత్వాన్ని బట్టి. చెప్పండి, నమ్మకత్వం అంటే ఏంటండి? నమ్మకత్వం చూడండి, ఈ అబ్బాయి చాలా నమ్మకస్తుడండి, ఈ అమ్మాయి చాలా నమ్మకస్తురాలండి అంటే అర్థం ఏంటి? అప్పచెప్పిన పని నమ్మకం, ఎవరు చూసినా చూడకపోయినా నమ్మకంగా చేయటం, దాన్ని ఏమంటారండి? నమ్మకస్తులు అంటారనమాట. దేవుడు మనకి ఏదైనా పని అప్పచెప్పాడండి, మనుషులు చప్పట్లు కొట్టినా చప్పట్లు కొట్టకపోయినా, అభినందించినా అభినందించకపోయినా, దేవుడు నాకు ఇచ్చాడు ఈ పని అని చెప్పి ఊపిరినంతకాలం నమ్మకంగా పనిచేస్తే నీ పనిని బట్టి దేవుడు ఒకరోజు నీకు బహుమానాన్ని ఇస్తాడు. సపోజ్ నీకు వాద్యం వాయించడమే దేవుడు ఆ పని అప్పచెప్పాడు, లేదా నీకు బల సిద్ధపరచడమే దేవుడు ఒక పని అప్పచెప్పాడు, లేదా మందిరాన్ని శుభ్రం చేయడమే ఒక చిన్న పని అప్పచెప్పాడు దేవుడు అనుకుందాం. ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అని చెప్పి నమ్మకంగా చేసావు. పాస్టర్ గారు అభినందించలేదు, నువ్వు సంఘస్థులు కూడా గుర్తించలేదు, కానీ ఒకళ్ళు గమనిస్తున్నారు. ఎవరు? దేవుడు గమనిస్తున్నాడు. కొంతమందికి 5 తలాంతులు ఇచ్చాడు, పెద్ద పని అప్పచెప్పాడు, ఆ పనిని బట్టి దేవుడు నమ్మకత్వాన్ని చూస్తాడు. కొంతమందికి 2 తలాంతులు ఇస్తాడు, ఆ రెండిట్లో నువ్వు నమ్మకంగా ఉంటే చాలు అనమాట. దాన్ని బట్టే కూడా దేవుడు నీకేమిస్తాడు? బహుమానం ఇస్తాడు. సో మన పనిని బట్టి మనం నమ్మకంగా చేస్తే, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానండి, నమ్మకంగా కష్టపడి చదివి సంఘానికి వాక్యం చెప్తున్నాను అనుకో, నాకు బహుమానం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో. నాకు అది గుర్తుపెట్టి, ప్రభా నీ నోటి నుంచి బలా నమ్మకమైన మంచి దాసుని వింటే చాలేరా, నాకు వెల్ డన్ ఒక్క మాట అంటే చాలు, అదే నాకు గొప్ప బహుమానం. సో అదొక బహుమానం, నమ్మకత్వాన్ని బట్టి, ఇచ్చిన పని నమ్మకంగా చేయడం దాన్ని బట్టి దేవుడు నీకు బహుమానము ఇస్తాడు. అదొకటి మనం చూడొచ్చు. ఇంకా దేనికండి అంటే, ఒక శ్రమలు వచ్చాయనుకోండి, శ్రమలు ప్రభుని బట్టి మనకు కష్టాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి, ఆ శ్రమల్ని మనం ఓర్చుకొని నిలబడ్డామంటే దాన్ని బట్టి కూడా ప్రభు మనకేమిస్తాడట? బహుమానం. లూకా సువార్త 6:22 చూడండి. ఇప్పుడు మనం చదివిన మాటే లూకా సువార్త 6:22. మనుష్య కుమారుని నిమిత్తము, ఎవరి నిమిత్తము? మనుష్య కుమారు అంటే ఎవరు? యేసు ప్రభు నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేడి, ఎందుకు? ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పది. ఇక్కడ ఫలం ఇస్తాడట, ఇక్కడ బహుమానం ఇస్తాడు. ఎప్పుడు? యేసు ప్రభు నమ్ముకున్నందుకు, ఆయన కోసం నిలబడినందుకు, నేను విశ్వాసిని, నేను ప్రభువుకు లోబడతాను అని చెప్పి నించున్నందుకు, మనుషులు నిన్ను వెలివేసిన, మనుషులు నిన్ను ద్వేషించిన, నిందించిన, ప్రభు కోసం నువ్వు ఒక మాట పడ్డావు, ప్రభు కోసం ఒక దెబ్బ కాసావు, ప్రభు కోసం ఒక అవమానాన్ని ఎదుర్కొన్నావు, గుర్తుపెట్టుకో, పరలోకంలో ప్రభు నీకు గొప్ప ప్రతిఫలము ఇస్తాడు, గొప్ప బహుమానమైన ఇస్తాడు. ఒకటేమో ఇచ్చిన పని నమ్మకంగా చేస్తే బహుమానం ఇస్తాడు, రెండోది ఆయన కోసం శ్రమ పడితే ఆయన చూసి ఊరుకోడండి, దానికి తగ్గ ప్రతిఫలం ఎక్కడ ఉంటుంది? మనకి పరలోకం. మనం ఆడెవడో ఏదో అంటాడని చెప్పి భయపడిపోయి అసలు తప్పించుకొని తిరుగుతున్నాం అనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ తప్పించుకోవచ్చేమో, పరలోకంలో ఆ బహుమానం నీకు రాదనమాట. పరలోక బహుమానం శ్రేష్టమైందండి. ఈ లోక మనుషులు వాళ్ళు ఎలాగా నిన్ను వదిలేస్తారు. నేను ఇందాక చెప్పాను కదా, దావీదు గురించి మనం ఫస్ట్ మెసేజ్లో నేర్చుకున్నాం. కష్టపడి దేశానికి విజయం తీసుకొస్తే ఏకాకం చేసి పడేశారు. ఎవరు?
మనుషులు. ఏకాకి అంటే అర్థం ఏంటి? వదిలేశారంతే, ఒంటరి చేశారనమాట. ఇది మనుషులండి. ఈ మనుషుల కోసమా నువ్వు తెగ బ్రతికేస్తున్నావు? గుర్తుపెట్టుకో, ప్రభు కోసం అవసరమైతే ఒక అవమానం భరించడానికి సిద్ధపడు. ప్రభు కోసం ఒక దెబ్బ తినడానికన్నా ఇష్టపడు, ఏం పర్లే. పరలోకంలో నీకేముంటుంది తెలుసా? నాకేముంటుంది తెలుసా? బహుమానం ఉంటుంది. ఇంకేంటండి పరలోకంలో? దేనికండి అంటే, ప్రభు దగ్గరికి ఒక అవిశ్వాసిని ప్రభు దగ్గరికి తీసుకొస్తే, భక్తిలోకి నడిపిస్తే నీకు పరలోకంలో ఏముంటుంది తెలుసా? బహుమానం. మళ్ళొకసారి చెప్తున్నా, ఒక అవిశ్వాసిని దేవుడంటే తెలియనోడిని యేసయ్య గురించి చెప్పి భక్తిలోకి నువ్వు నడిపించావు అంటే పరలోకంలో నీకేముంటుంది? బహుమానం ఉంటుంది. ఎక్కడ రాస్తుంది? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు అందరు కొంచెం తీయండి, 744 పేజ్ అండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు వెళ్ళి ప్రకాశించెదరు. ఇప్పుడు చూడండి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అయ్యో బాబాయ్, వాళ్ళు ఎవరంటండి నక్షత్రం వల్లే ప్రకాశిస్తారు? ఇక్కడ రాసిన మాట చూడండి, అనేకులను నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము నిరంతరము నక్షత్రాల్లో ప్రకాశించడం అంటే ఏంటంటే అర్థం చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరికన్నా గోల్డ్ మెడల్ వేసారనుకోండి, లైటింగ్ అనేది పడినప్పుడు మెడల్ ఎలా ఉంటుంది? తళుక్కుని మెరుస్తుంది, అవునా కదా? పరలోకంలో అంటే దేవుడిచ్చిన బహుమానాలు మనం చేత పట్టుకున్నప్పుడు అవి తళుక్కుమని నక్షత్రాల్లాగా మెరుస్తాయి. ఇప్పుడు చూడండి, స్కూల్లో ఆటల పోటీలు అయినప్పుడు గెలిచిన వాళ్ళకి ఏమిస్తారు? గెలిచిన వాళ్ళకి ఏం చేస్తారు? బహుమతులు ఇస్తారు. కొంతమంది ఏమో కష్టపడి ఆడి సంపాదించుకొని మెడల్స్ తెచ్చుకుంటే వాళ్ళేమో ఒక దగ్గర నుంచి ఉంటారు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? కూర్చొని చప్పట్లు కొట్టమే, బాగుందా బాబు మెడలు అని చెప్పి. మాకు లేవు, ఎందుకంటే మేము వాళ్ళే, వీళ్ళు కష్టపడి చదువుకున్నారు, వీళ్ళకి మెడల్ వచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూర్చొని చప్పట్లు కొడుతున్నారు కిందన, వాళ్ళేమో తళుక్కుమని మెరుస్తున్నారు. ప్రభువు కోసం సువార్తకు వచ్చి నువ్వు ఒకళ్ళకి పత్రిక ఇచ్చావు, ఒకళ్ళ ప్రభు నీ భక్తులు నీ కుటుంబ సభ్యుడే భక్తులకు నడిపించావు, నీకు పరలోకంలో ఏముంటుంది తెలుసా? బహుమానం ఉంటుంది. బహుమానం ప్రభు చూస్తున్నాడు. ప్రభు నీకు అక్కడ పరలోకంలో బహుమానము ఇస్తాడు. మనం అనుకుంటాం, ఏమండి దేవుని పరిచయం చేసాం అనుకుంటే ఏంటంటే మనకు వచ్చేది ఏంటంటే అంటే ఎక్కడేం రాదు, కానీ పరలోకంలో నీకేముంది? బహుమానం ఉంది. నక్షత్రాల వలె ప్రకాశిస్తామంటండి పరలోకంలో. ఇంకా దేనికండి అంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుని బిడ్డలకు మనం సహాయం చేసినప్పుడు ప్రభు పరలోకంలో బహుమానం ఇస్తాడట. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పారు. సో వీళ్ళు ఏం చేశారు? దేవుని బిడ్డలకు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు ఏం చేశారండి? సహాయం చేశారు. ప్రభు అంటున్నాడు, వీళ్ళకి సహాయం చేశారంటే నాకు చేసినట్టే అని చెప్పి 34వ వచనంలో అంటున్నారు చూడండి, వాళ్ళకి ఇచ్చే బహుమానం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నది. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు, దప్పికొంటిని, నాకు దాహం తీర్చారు, పరదేశులై ఉంటిని, చేర్చుకుంటుని, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు, రోగునై ఉంటిని, నన్ను చూడవచ్చిత్రి, చెరసాల్లో ఉంటిని, నా ఎద్దుకు వచ్చిత్రి. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి ఉంటే మేము నీకు ఎప్పుడు ఆహారం ఇచ్చామని ఇలాగ అడిగితేనంట. అప్పుడు 40వ వచనంలో అంటున్నాడు, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కటికి మీరు చేసితిరి గనుక నాకు చేసితరని నిశ్చయంగా మీతో. దేవుని బిడ్డలకు సహాయం చేశావు అంటే వాళ్ళ కష్టంలో ఉన్నారు, నువ్వు సహాయం చేసావు అనుకుందామండి. తోటి విశ్వాసులే హాస్పిటల్లో ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నారు, లేకపోతే ఇంట్లో ఉన్నారు, ఎంతో బాధలో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదుకున్నావు. ప్రభు వాళ్ళని ఆదుకోవడం నన్ను ఆదుకున్నట్టే, నన్ను ఆదుకున్నట్టే నీకు పరలోకంలో గొప్ప బహుమానం. ఇప్పుడు చెప్పండి, పరలోకంలో బహుమానం దేనికి?
ఒకటి, ఆయన అప్పు చెప్పిన పని నమ్మకంగా చేస్తే నీకు బహుమానం. 2, కమాన్ చెప్పాలి, ప్రభు కోసం శ్రమ పడితే పరలోకంలో బహుమానం. 3, అవిశ్వాసులను ప్రభు దగ్గరికి నడిపిస్తే నీకు పరలోకంలో బహుమానం. కాదు, విశ్వాసులకు కష్టంలో వాళ్ళను ఆదుకుంటే పరలోకంలో నీకు బహుమానం. సో రెండోది, పరలోకంలో మనం ఏం చేస్తాం చెప్పండి? బహుమానాలు పొందుతాం. ఇంకోటి తెలుసా అండి, పరలోకంలో కిరీటాలు దేవుడు ఇచ్చాడంటండి. 5 కిరీటాలు ఉన్నాయి బైబిల్లో పేర్లు. ఏంటంటే తెలుసా? మీరే చూడండి, త్వరగా చెప్తాను. యాకోబు పత్రిక 1:12 అక్కడ ఏం కిరీటమో చూడండి. యాకోబు పత్రిక 1:12 ఏ కిరీటం, అది ఎందుకు వస్తుందో మీరు చెప్పాలి నాకు. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించిన వాడికి ప్రభు ఏమిస్తాడట? జీవ కిరీటం. ప్రభు కోసం శ్రమలో, ఈ యాకోబు పత్రిక శ్రమల్లో ఉన్న వారికి రాస్తూ ఇక్కడ ఉన్న మాట అంటున్నాడు, మీకు వస్తున్నాయి కష్టాలు, శ్రమలు వస్తున్నాయి, ప్రభు కోసం నించున్నారా? ప్రభు మీకు ఒకటి ఇవ్వబోతున్నాడు. ఏంటి? జీవ కిరీటం. ఈ కిరీటం పేరేంటంటే జీవ కిరీటం. ఏం కిరీటం? జీవ కిరీటం. ఇంకోటి చూద్దాం, ప్రకటన గ్రంథం 2:10. ప్రకటన గ్రంథం 2:10. ఇక్కడ కూడా జీవ కిరీటమేనండి, ఇది కూడా జీవ కిరీటమే. ఇంకోటి 2 తిమోతి 4:8 అండి. 2 తిమోతి 4:8 ఇది చూడండి, ఇదే కిరీటము. ఇక్కడ 2 తిమోతి 4:8. కమాన్, నీతి కిరీటం. ఏంటండి? ఎవరికంటే అండి నీతి కిరీటం? వచ్చినంతా చదవండి. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం. చూడండి, భక్తిలో వచ్చే పోరాటాలు, శత్రు పోరాటాల్లో మనం జయం పొందుతూ ముందుకెళ్తే, శోధనలు జయిస్తూ ఉంటే మంచి పోరాటం. విశ్వాస జీవితమే ఏంటండి ఇది? పోరాటం. శత్రు దాడి చేస్తూ ఉంటాడు, శరీరం దాడి చేస్తూ ఉంటుంది, లోకం దాడి చేస్తూ ఉంటారు. ప్రభు కోసం నించుంటూ మనం ముందుకు సాగుతున్నామా? ప్రభు మనకి ఏమిస్తాడట? నీతి కిరీటం. ఇందాకేం కిరీటం? జీవ కిరీటం. ఇక్కడ నీతి కిరీటం. 1 పేతురు 5:4 ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కిరీటం? 1 Peter chapter 5:4. 1 పేతురు 5:4 ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడబారని మహిమా కిరీటం పొందుతారు. ఇక్కడ ఏం కిరీటం అంటే ఇది? మహిమా. ఇది ఎవరికి తెలుసా? సేవకులకు, సంఘ కాపురులకు. ఇప్పుడు నేను నమ్మకంగా పరిచయం చేశాను అనుకోండి, దేవుడు నాకు కిరీటం సిద్ధపడుతుండే. ఏంటి? మహిమా కిరీటం. ఎప్పుడు? నమ్మకంగా దేవుని పరిచయం చేసినప్పుడు, ఆయన సంఘానికి చక్కగా వాక్యం చెప్పి పోషించినప్పుడు, సంఘాన్ని చక్కగా కాసినప్పుడు, దేవుడు నాకు ఇక్కడ ఇచ్చేది ఏంటట? మహిమా కిరీటాన్ని ఆయన ఇస్తాడు. ఇంకోటి 1 కొరింథీ 9:25 అక్షయ కిరీటం అన్నమాట ఉంటుంది. చూడండి, 1 కొరింథీ 9:25. 1 కొరింథీ 9:25 మరియు 18 పోరాడు ప్రతివాడును అన్ని విషయమందు మితముగా ఉండెను, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉంది. సెల్ఫ్ కంట్రోల్. మితము అంటే ఏంటి అర్థం? మితము అన్న మాట కంట్రోల్ చేసుకోవడం. శరీరాన్ని మనం ఏం చేయాలట? కంట్రోల్ చేయాలట అండి. శరీరం కోరుతూ ఉంటుంది, అడ్డమైన చెత్త కోరుతూ ఉంటుంది అనమాట. కానీ ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం కంట్రోల్లో పెడతామో, ఓ నో నో. ఇప్పుడు చూడండి, శరీరము పాపం చేయమని అడుగుతాడు. నువ్వు కంట్రోల్లో పెట్టడం అర్థం ఏంటి? నువ్వు అడిగింది నేను ఇవ్వను. అలా ఎప్పుడైతే నీ శరీరానికి నువ్వు నో చెప్తావో, ప్రభు ఏమిస్తున్నాడంట ఇక్కడ చెప్పనమాట? అక్షయ కిరీటం. అక్షయ కిరీటం. నీ సెల్ఫ్ కంట్రోల్కి దేవుడు ఇచ్చేది అక్షయ కిరీటం అంటండి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే కూడా ఆ సెల్ఫ్ కంట్రోల్ అన్నది, ఆశా నిగ్రహం అన్నది ఎవరి ఇవ్వాలి తెలుసా? మనకు సహాయము దేవుడే ఇవ్వాలి. దేవుని మీద ఆధారపడుతూ, ప్రభువా ఆత్మదేవా, నా శరీరాన్ని నేను ఆధీనంలో ఉంచుకోవడానికి, ఏ పాపానికి వెచ్చలవిడతానికి వదిలేయకుండా, ఇది ఈ శరీరాన్ని మహిమ కొరకు వాడడానికి నాకు సహాయం చేయండి అని చెప్పి ఎప్పుడైతే ఈ శరీరాన్ని కంట్రోల్ చేస్తావో, దేవుడు నీకు ఇచ్చేది ఏంటో తెలుసా? అక్షయమయ కిరీటం. అక్షయ కిరీటం. 1 దెస్సలోనికే 2:19 ఇందాక మనం చెప్పింది. ఇంకో కిరీటం ఉంటుందండి. 1 దెస్సలోనికే 2:19 అనగా మీ నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది?
మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయం ఆయన ఎదుట మీరే కదా. చూడండి ఇక్కడ కూడా పౌలు కష్టపడి దశలోనికే సంఘాన్ని భక్తిలో నడిపించాడు. దేవుడు ఆయన అంటున్నాడు, దేవుడు నాకు ఇచ్చేది ఏంటో తెలుసా, అతిశయ కిరీటం. చెప్పండి ఏమాట, చెప్పండి. 5 కిరీటాల పేర్లు చెప్పాను. ఏంటి? జీవ కిరీటం, నీతి కిరీటం, మహిమ కిరీటం, అక్షయమైన కిరీటం, అతిశయ కిరీటం. అతిశయ కిరీటం ఇంకోటి తెలుసా అండి, మనం చేసిన ప్రతి పనిని దేవుడు ఒకరోజు టెస్ట్ చేయబోతున్నాడు. అక్కడ బైబిల్లో రాస్తుంది ఒక మాట, మనం చేసిన ప్రతి పని దేవుడు పరీక్షిస్తాడటండి. అది ఎలాంటిదో అగ్ని పరీక్ష ఉంటుందట పరలోకంలో. ఎక్కడ వస్తుంది తెలుసా మాట? 1 కొరింథీ 3 చూడండి. అంటే ఈ బహుమానాల గురించి ఎంత లోతైన మర్మం ఉందో మనం అర్థం చేసుకోవాలని నేను ఈ విషయాలు చెప్తున్నాను. 1 కొరింథీ 3వ అధ్యాయము, 1 కొరింథీ 3:12, 1 Corinthians 3:12. త్వరగా, ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. 14, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల దాని నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపడు. ఈ వచనాలకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు అప్పచెప్పిన పని నువ్వు నమ్మకంగా చేస్తే అది ఎలాంటిదంటే బంగారము, వెండి, వెలగల రాళ్లతో సమానం. ఓకే, నమ్మకంగా చేసే పని బంగారము, వెండి, వెలగల రాళ్లతో సమానం. నువ్వు నమ్మకంగా చేయలేదు అనుకోండి, దేవునికి నచ్చినట్టు చేసావు, అది దేంతో సమానం అంటే కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇప్పుడు ఈ విలువైనవి బంగారంలో పెట్టావు, ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు లాంటివి కూడా అగ్నిలో పెట్టావు, ఏది నిలబడుతుంది, ఏది కాలిపోద్ది? బంగారం, వెండి, వెలగల రాళ్ళు లాంటి పని నువ్వు చేసావు, దానికి జీతం దేవుడు ఇస్తాడు, దానికి బహుమానం ఇస్తాడు. నువ్వు కష్టపడి చేసావు కానీ అది దేవుడు కోరినట్టు నువ్వు చేయలేదు, నీకు నచ్చినట్టు తోచుకుంటూ నీకు తోచినట్టు చేసావు సేవ, అది దేవునికి నచ్చలేదు, అది అప్పుడు రక్షింపబడతావు కానీ నువ్వు చేసిన పనికి మాత్రం ఏ రకమైన బహుమానము ఉండదు అంటున్నాడు అనమాట. సో మొత్తం మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, పరలోకంలో రెండోది మనం చేసేది ఏంటంటే మనకేం దొరుకుతుందండి? బహుమానం. మొదటిది ఏం నేర్చుకున్నాం? ప్రభుతో సహవాసం చేస్తాం పరలోకంలో. రెండోది ఎంతో బహుమానాన్ని పొందుతాం. మూడోది పరలోకంలో వెయిట్ అదంతా అయిపోయింది, బహుమాన కిరీటాలు ఇవన్నీ కూడా సెకండ్ పాయింట్లోకి వస్తే, మూడోది మనం పరలోకంలో చేసేది ఏంటంటే దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతులు చెల్లిస్తాం. ఎక్కడ రాస్తుందండి? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11 నుంచి చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. వారు లెక్కకు కోట్లాదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనతయు, మహిమయు, స్తోత్రం పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. అంతటా పరలోకమందున్న, భూలోకమందు, భూమి క్రింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వారికిని గొర్రెపిల్లకును స్తోత్రము, ఇంకా స్తోత్రము, ఘనతయు, మహిమయు, ప్రభావం, యోగ యోగులు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి అన్నారు. సో పరలోకంలో రాత్రింబగళ్ళు మనం ఒక పని చేస్తాం. ఏంటి? ప్రభుని ఏం చేస్తాం? స్తుతిస్తాం. చూడండి, ఈవెన్ 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా చూస్తే 4:8లో కూడా ఆ 4 జీవులలో ప్రతి జీవి రెక్కలను, అవి చుట్టూను రెక్క లోపల కన్నులతో నిండి ఉన్నవి, అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండి సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చుండెను అంటున్నాడు. సో రాత్రింపగళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నాడు. పరిశుద్ధుడు పరిశుద్ధ పరిశుద్ధుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చూడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి పరలోకంలో ఏం చేస్తాం? స్తుతిస్తాం. ఈవేళ ఆదివారం ప్రభు సన్నిధికి వచ్చాం. ప్రభుని స్తుతించడానికి మనం ఏం చేసామండి అంటే ఒక వర్తమానాన్ని విన్నాం. ఎంతసేపు విన్నాం వర్తమానం? ఎంతసేపు విన్నాం? గంట విన్నాం. ఓకే, గుడ్. తర్వాత కొంత సమయాన్ని ఇచ్చాం. వాక్యాన్ని బట్టి మనం ఏం చేసాం? ఆరాధన చేసాం.
చూడండి, మనం చేసింది ఒక చిన్న ఒక గంట పని, అది అంతేనా? ఇదే పని పరలోకంలో ఏం చేస్తామంటే తెలుసా, యుగ యుగాలు చేస్తాం. అంటే ఇప్పుడు చూడండి, పరలోకంలో చేసేది ఒక చిన్న రుచి మనం ఈ లోకంలో చేస్తున్నాం. అర్థం? ఇప్పుడు చూడండి, ముందు రుచి అంటాం. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మంచి చేపల కూర వండారండి, తినకముందు ఏం చేస్తాం? కొంచెం తీసుకుని చేతిలో వేసుకొని అని చూస్తాం, అమ్మా భలే ఉందండి అంటాం, అంతేనా? ఈ లోకంలో మందిరంలో మనం చేసే ఆ చిన్న పని, చిన్న ఆరాధన కార్యక్రమం పరలోకంలో ఏం చేస్తుందో తెలుసా, యుగ యుగాలు. నేను గంట సేపు వాక్యం చెప్పాను, పరలోకంలో గంట కాదండి, యుగ యుగాలు పక్క నుంచి ఏం చేస్తారట, వాక్యాన్ని చెప్తానే ఉంటారు, దేవుని గురించి వివరిస్తూనే ఉంటారట. ఆ వివరణ మనం అర్థం చేసుకో, మనమేమో గంట వాక్యం భూలోకంలో వింటే అలసిపోతాం. నేను ఒక 3 గంటలు చెప్పాను అనుకోండి వాక్యం, ఏమంటారు, బాబాయ్ సార్ మేము గంట విన్నాం కానీ తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. ఎందుకంటే మనకి కెపాసిటీ లేదు ఇక్కడ, అంతసేపు వినడానికి కూడా కెపాసిటీ మనకి ఇక్కడ లేదు. కానీ పరలోకంలో యుగ యుగాలు వినే అంత కెపాసిటీ దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో కూడా మనుషులు ఎవరైనా మనల్ని భోజనం పిలిచారండి, మొత్తం రకరకాలు వండేశారు, బిర్యానీ అని, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ, అది ఇది, రొయ్యలు గియ్యలు అన్నీ వండేశారండి. ఎంత తింటాం? ఎంత వండేసినా ఎంత వేసుకొని తింటాం, అన్నీ కొంచెం కొంచెం వేసుకుంటాం. ఎందుకంటే మన కెపాసిటీ అంతే అర్థం అంతే తినగలం. అలాగే ఈ లోకంలో కూడా దేవుడి గురించి అంత అర్థం చేసుకోగలం, అంతే ఆరాధించగలం, మన కెపాసిటీ తక్కువ. కానీ పరలోకంలో దేవుడు ఇచ్చిన మహిమ శరీరంతో ఆయన గురించి అనేక విషయాలు యుగ యుగాలు అర్థం చేసుకుంటూ ఉంటాం, యుగ యుగాలు ఆయన్ని ఆరాధన చేస్తూ ఉంటాం. గాడ్ విల్ ఎక్స్పాండ్ అవర్ కెపాసిటీస్ దేర్. ఎంత గొప్ప దేవుడు చూడండి. పరలోకంలో మనం యుగ యుగాలు ప్రభుని ఏం చేస్తామండి, ఆరాధిస్తాం. 4వది ఏం చేస్తామండి అంటే ప్రభుతో ఏలుతాం, పరిపాలన చేస్తాం. ప్రకటన గ్రంథం 5:10 చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 5:10. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడేవారును ప్రతి ప్రజల్లోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసేది గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడు. ఆ క్రొత్త భూమిలో నువ్వు నేను ఏం చేస్తావంటండి, ఏం చేస్తా, అక్కడ ఉన్న మాట స్పెసిఫిక్గా ఏలుదురని క్రొత్త పాట. ఏలుదురు అంటే అర్థం ఏంటి? ఏలుదురు, ఏలడం అంటే ఏంటి? పరిపాలించడం. పరలోకంలో మనం చేసే 4వ పని ఏంటంటే పరిపాలిస్తాం. ఎవరిని పరిపాలిస్తామండి, ఏమని పరిపాలిస్తామండి అంటే మనం అంటండి దూతలకి ఆజ్ఞిస్తామంటండి, దూతలకు పనులు అప్పచెప్తామంటండి. ఎలా చెప్పారండి అంటే హెబ్రీ పత్రిక 1:14 చూడండి. మనకు పరిచారకులు కొంతమంది ఉన్నారు ఇక్కడ. హెబ్రీ పత్రిక 1:14, మీరందరూ రక్షణ స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. సో మనకు పరిచర్య చేసేది ఎవరంటే తెలుసు ఇక్కడ, ఈ కాంటెక్స్ట్ ఎవరి కోసం ఉందో తెలుసా? దేవదూతలు. ఆ పైన ఉంటుంది చూడండి. అని దూతలో ఎవరినైనా చెప్పవచ్చునా, వీరందరూ అంటే ఆ దూతలు రక్షణను స్వాస్యము పొందబో వారికి, అంటే మనకి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులు. అంటే మన సేవకులు పరలోకంలో ఎవరండి? పరలోకంలో మన సేవకులు ఎవరు అంటే మనకు లోబడే వాళ్ళు ఎవరు చెప్పండి? దూతలు. మనం పరిపాలన చేస్తాం, దూతలకి పనులు అప్పచెప్తాం అంటండి. గాబ్రియల్ గారు మీరు కొంచెం వెళ్ళి ఆ పని చేసి వచ్చేయండి అంటే, మిఖాయల్ గారికి మీరు కొంచెం ఆ పని చేసి పెట్టండి. మనం అంటండి అసలు మనం ఏంటి, పరలోకంలో దూతలకి పనులు చెప్పడం ఏంటి? అసలు ఇప్పుడు మీకు అర్థమవుతుంది పరలోకంలో ఏం చేస్తామండి చెప్పండి? పరలోకం ఏం చేస్తాం చెప్పండి? దేవునితో అన్యోన్య సహవాసం చేస్తాం. ఆ సహవాసం ఎంత అద్భుతమైందో మనం చూసాం. ఇంకేం చేస్తాం పరలోకంలో? ఇంకేం చేస్తామండి? బహుమానాలు పొందుతూ ఉంటాం. ఎలాంటి బహుమానాలు? కిరీటాలు పొందుతూ ఉంటాం. దేనికి వస్తాయండి బహుమానాలు? ఈ లోకంలో ఏం చేస్తామో దాన్ని బట్టే మన పరలోకంలో ఏంటి బహుమానాలు. సువార్త చెప్పి రక్షించినందుకు, విశ్వాసులకు పరిచర్య చేస్తున్నందుకు, దేవుడు అప్పచెప్పిన పని నమ్మకంగా చేసినందుకు, ఇంకా ప్రభు కోసం కష్టాలు అనుభవించినందుకు పరలోకంలో శాశ్వతమైన బహుమానాలు ప్రభు మనకి ఇస్తారు. ఎన్నో కిరీటాలు సిద్ధపరిచాడు, అది చూసాం. 3వది ఏం చూసాం?
పరలోకంలో ఏం చేస్తాం? దేవుణ్ణి ఎల్లప్పుడూ ఏం చేస్తాం? ఆరాధిస్తాం. పరలోకంలో చేసేది కొంత రుచి మాత్రమే ఇక్కడ చేస్తున్నాం. అద్భుతమైన ఆరాధన పరలోకంలో చేస్తాం. 4వది ఇంకేం చేస్తాం? ప్రభుతో పరిపాలన చేస్తాం. నేను గత వారం ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే, బ్రదర్ మీరు పరలోకం చెప్తా ఉంటే ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుందండి పరలోకం అని అన్నాడు. నిజానికి ఇంత పని ఉందా పరలోకంలో అంటే మనసు ఎలా సిద్ధపడుతుందో చెప్పండి. ఎంత త్వరగా పరలోకం వెళ్ళి. అందుకోసం యోహాను లాస్ట్కి వచ్చినప్పుడు అంటాడు, మారనాథ అంటే త్వరగా రమ్ము ప్రభువా, త్వరగా వచ్చానాయన, బెంగ వచ్చేస్తుంది, పరలోకంకి వెళ్ళిపోవాలనిపిస్తుంది నాయన. నిజంగా నీకు అర్థమైతేనండి పరలోకంలో ఎంత పని ఉందంటే పరలోకం అపేక్ష వచ్చేస్తుందండి. అందుకోసం ఫస్టే చెప్పాను, నిజమైన విశ్వాసులకి పరలోకాన్ని కోరుతారు, త్వరగా వెళ్ళిపోవాలని. దేవుడు ఈ లోకంలో కష్టాలు ఎందుకు ఒప్పుకుంటాడో తెలుసా అండి? కష్టాలు చేసే ఒక పని ఏంటో తెలుసా? భూలోకాన్ని ప్రేమించకుండా పరలోకాన్ని ప్రేమించేటట్టు చేస్తాయి. ఏవి? కష్టాలు. ప్రభు ఇక్కడే అన్ని సుఖాలు ఇచ్చాడు అనుకోండి, మనకి ఏమంటాం తెలుసా? ప్రభు ఇంక పరలోకం ఎందుకు నాయనా, ఇదే బాగుంది అంటాం, అంతేనా? అందుకోసం దేవుడు ఏదో ఒప్పుకుంటాడు? కష్టాలు ఒప్పుకుంటాడు. ఈ కష్టాలు దెబ్బలు తగులుతున్నప్పుడు ప్రభు ఎప్పుడు వస్తానైనా, ఎప్పుడు నీ రాజ్యానికి తీసుకెళ్ళిపోతాను, ఈ కష్టాలు వద్దురాయన అంటాం అనమాట. ఈ లోకం వద్దురాయన అంటాం అనమాట. పరలోకం ఇంకేం చేస్తామండి అంటే మనం ప్రభుకి పరిచర్య చేస్తాం. 5వది ఏంటంటే ప్రభుకి ఏం చేస్తాం? పరిచర్య. చూడండి, ఒక 2 వచనాలు చూపుతాం. ప్రకటన గ్రంథం 7:15. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభుకి పరిచర్య చేస్తాం. ఆయన అప్పచెప్పిన పని మనం చేస్తాం. మనమేమో దేవదూతలకేమో పనులు అప్పచెప్తూ ఉంటాం, కానీ మనం మాత్రం అంట దేవుని పరిచర్య చేస్తాం. దేవుడు ఎంతో పని అప్పచెప్తాడు మనకి, అక్కడ ఆయన పని చేస్తూ ఉంటాం, ఆయన సేవ చేస్తూ ఉంటాం. అదే మాట మనం ప్రకటన 22:4 కూడా ఉంటుంది. చూడండి, ప్రకటన 22:4 ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చుందురు. చూడండి, ఆయనను సేవించుచు అంటే అర్థం ఏంటి? ఆయన్ని సేవించడం అంటే అర్థం ఏంటి? ఆయన పని చేస్తూ ఆయన ముఖ దర్శనం చేస్తాడు. ముఖ దర్శనం అంటే అర్థం ఏంటి? ఆయన ముఖాన్ని ఎదురుగుండా చూస్తా. యోహాను ఒక్కసారి అలా చూసేటప్పటికి చచ్చినోళ్ళ దవేమో పడిపోయాడు. మనం అలా పడిపోం. ఎందుకు? ఏ శరీరం? మహిమ శరీరం. కాబట్టి ప్రభుని ముఖాముఖిగా చూస్తూ ముఖ దర్శనం చేసుకుంటూ ఆయన అప్పచెప్పే పని పరలోకంలో చేస్తా. ఆయన పని చేస్తూ ఉంటాం అనమాట. పరలోకంలో దేవుడు ఎంతో పని అప్పచెప్తాడు. పరలోకంలో మనకి పరలోకంలో ఎత్తు ఎంత అని చెప్పాను? 2208 కిలోమీటర్లు కదా. ప్రభు చెప్తాడు, ఇంకో ఆ పైన టాప్ ఫ్లోర్లో వచ్చిన పని ఉంది, వెళ్ళి చేసుకొని వచ్చానంటే జయ్యం వెళ్ళిపోతాం పైకి అనమాట. ఎందుకంటే మహిమ శరీరం కదా, వెళ్ళి పని చేసుకొని వచ్చేస్తాం అనమాట. సో ఇలా ఉంటుందండి పరలోకం. అది 5 విషయాలు చెప్పాను కదండి. అద్భుతమైంది పరలోకంలో. ఆరోజు ఇంకొకటి చెప్పి ముగిస్తాను. పరలోకం ఇంకేం చేస్తామండి అంటే ఏం చేయడం కాదండి, ప్రభువే మనకు పరిచయం చేస్తాడట. ప్రభువే మనకు సేవ చేస్తాడంటండి. ఎక్కడుందో తెలుసా మాట? లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు. లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుంచి 37 వచనాలు చూడండి. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎవడు వచ్చునో అని అతని గురించి ఎదురు చూచు మనుషుల వలె ఉండుడి. 37 చూడండి. ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలుకుగా ఉండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యులు. అతడంటే ఎవరు? యేసు ప్రభు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయంగా చెప్తాను, నువ్వు నమ్మవు ఈ విషయం చెప్తున్నాను, అందుకోసం నిశ్చయంగా చెప్తున్నాను. ఏంటంటే గ్యారంటీగా చెప్తున్నాను. ఏంటంటే అంటున్నాడు తానే అంటే ప్రభువే వచ్చి నడుము కట్టుకొనంట
మనలాంటి వాళ్ళకి, ఎంత ఘోర పాపులైన మనలాంటి వాళ్ళ కోసం ఆయన వచ్చి ఏం చేస్తారట? ఉపచారం చేస్తారట. మనం ఆయనకు పరిచర్య చేయడం వేరు. ప్రభు వచ్చి మనకి ఏం చేస్తాడట? ఉపచారం చేస్తారంటండి. ఎక్కడ? ఈ పరలోకంలో. అసలు ఎప్పుడైనా ఊహించారు కూర్చొని ఎప్పుడైనా ఈ మాటని? ప్రభు ఏంటి నాకు ఉపచారం చేయడం ఏంటి? భూలోకంలో మీరు గమనిస్తే శిష్యులకి ఆయన వచ్చి ఏం చేశాడు? పాదాలు కట్టాడు. చూసారా? అది ముందు రుచి మాత్రమే. పరలోకంలో ఆ ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేస్తాడట? ఉపచారం చేస్తాడట. ఇదిగో అక్కడ మంచి ఫ్రూట్ ఉంది, జీవవృక్ష ఫలం, తిందుగా నాకు టిక్కును తెంపి తిన్నాను. ఎవరు? ప్రభు తెంపి మనకి ఇవ్వడం. ఆయన కూర్చోబెట్టి, ఆయన భోజన పంక్తి దగ్గర కూర్చోబెడతాడు. భోజన పంక్తి అంటే ఏంటి అర్థం? డైనింగ్ టేబుల్ కూర్చోబెట్టి పరలోకంలో వంటకాలన్నీ కూడా తీసుకొచ్చి మనకేం చేస్తారంట? యేసు ప్రభు యోహాను సువార్త 21వ అధ్యాయంలో శిష్యులందరిని పిలిపించి చేపల కూర వండాడు. తెలుసా మీకు సంగతి? చేపలు వండాడు. ఈయన వేపి రెడీగా ఉంచాడు. రొట్టెలును పిల్లలారా మీకు ఏమన్నా ఉందా అంటే ఏం లేదు. అయితే వీళ్ళకి వచ్చి కూర్చున్నారు. ఇదిగోండి తినండి అని చెప్పి వీళ్ళకి ఏం చేశాడు? రొట్టెలు చేపలు వాళ్ళు తెచ్చిన కూడా పెట్టాడట. మొత్తానికి ప్రభు వండి పెట్టాడటండి. ఆ చిన్న రుచి రేపు ఉదయం పరలోకంలో ఆయన మన కొరకు ఏం చేయబోతున్నాడు? అది నేను భోజనం పళ్ళ సిద్ధపరిచి ఆయన పరలోకపు వంటలు చేస్తాడండి మనకి. భూలోకంలో ఏమన్నా మంచి చేపల కూర లేకపోతే ఏంటి ఈ మధ్యన పులస కూర అంటండి బాబోయ్. అదేంట పులస చేప అండి. ఎంతట? ఎవడో 23,000 పెట్టి కొన్నాడంట. ఏది? ఎంత పులస చేప? పరలోకంలో పులస చేప ఉండదు, దాని బాబులాడే ఉంటాయి కూరలు కదండి. అవన్నీ ప్రభు సిద్ధపరిచి మనకేం చేస్తాడంటండి? ఆయన నడుము కట్టుకొని వచ్చి మనకి వడ్డిస్తాడట. సాంబార్ వేసుకుంటాం, పరలోకం సాంబార్, ఇది మామూలు సాంబార్, చాలా బాగుంటుంది ఇది. ఆయన వడ్డిస్తాడు. అసలు మీరు చెప్తే నమ్మరండి. నేను ఈ వర్తమానం చదువుతున్నప్పుడు కాసేపు పరలోకంకి వెళ్ళి వచ్చాను అనమాట. ఎలాగుంటుంది నిజం? ప్రభువా ఆయన ఉపచారం చేస్తాడా? ఏంటి నాలాంటోడుకా? ఏంటి ఆయన హృదయాన్ని బాధ పెట్టినోడుకా? ఆయన పాపం చేసి ఆయన హృదయాన్ని గాయం చేసినాడుకా? నా కోసం ఆయన శిలువ ప్రాణం పెట్టడమే ఎక్కువ అంటే నాలాంటి తీసుకెళ్ళారు. బాబు నువ్వు గేట్ దగ్గర ఉంటా నువ్వు అని చెప్పి అన్నం కాదు. దోతలు గేటు దగ్గర ఉండి మన లోపలికి ఆహ్వానించి ఆయన మన్ని పట్టుకొని జీవజలముల యొద్దకు తీసుకెళ్ళి ఆ జీవవృక్ష ఫలాలను తీసుకొచ్చి మనకి పెడుతూ భోజన పంక్తి మీద కూర్చుండబెట్టి ఆయన మనకు ఉపచారం చేయడం, అసలు ఇది వింటుంటే ఎప్పుడు వెళ్ళిపోవాలరా పరలోకానికి అనిపించింది అనమాట. ఎంత శ్రేష్టమైన పనులు మనం పరలోకంలో చేయబోతున్నాం అనమాట. నిజంగా పరలోకం గురించి అర్థం చేసుకుంటే భూలోకాన్ని ఆశ్రయించుకుంటాం, పరలోకం కొరకు సిద్ధపడతామండి. దేవుడు అలాగా పరలోకం కొరకు సిద్ధపడేవారుగా మనల్ని చేయాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. వచ్చే వారం మనం మిగిలిన 2 ప్రశ్నలకు జవాబు చూద్దాం. దయచేసి మోకరించండి. బల్లకి వెళ్ళకముందు ప్రభు ప్రేమను తలపోసుకోండి.